రాజస్థాన్ జైపూర్ కు చెందిన మహిళ తెలంగాణకు చెందిన మరో మహిళ సహజీవనంపై హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. వారి సంబంధాన్ని సమర్థించింది. దీనిపై క్విడ్ నిలయం వ్యవస్థాపకుడు జయంత్, న్యాయవాది హేమలత హర్షం వ్యక్తం చేశారు. మేజర్లో అయిన ఇద్దరు మహిళలు సహజీవనం చేస్తూ ఉంటే ఇద్దరు యువతుల్లో ఒకరైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువతి తల్లిదండ్రులు తమ కూతురిని బలవంతంగా తీసుకెళ్లి నిర్బంధించారు. ఇక దీన్ని సవాల్ చేస్తూ మరో మహిళ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం వారి సహజీవనానికి అనుకూలంగా తీర్పిచ్చింది. తర్వాత అలాగే రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి, ఇద్దరు కలిసి వాళ్ళు బ్రతకాలని అనుకున్నారు. ఈ కుటుంబాల నుంచి వచ్చేటువంటి వివక్ష వలన వాళ్ళు కానివ్వండి, లేదా కుటుంబాల నుంచి ఒత్తిడి వలన కానీ ఈ అమ్మాయి రాజస్థాన్కి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఇవి ఎవరైతే ఈ అమ్మాయి వెళ్ళిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం పోలీసులు తీసుకొచ్చారు. నిజానికి పోలీసులు అనేవాళ్ళు అమ్మాయికి 21 ఇయర్స్ దాటిపోయాయి కాబట్టి బలవంతంగా తీసుకొచ్చారని మేము అభియోగం మోపాము హైకోర్టులో కూడా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల ప్రభావం వల్ల కొంతమేరకు పనిచేసినప్పటికీ కూడా ఆ అమ్మాయి కూడా చాలా ధైర్యంగా కోర్టు ముందు చెప్పడం జరిగింది. నేను ఈ అమ్మాయితోనే కంటిన్యూ చేస్తాను కాబట్టి నా తల్లిదండ్రుల పట్ల నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో నేను కూడా కన్విన్స్ చేసుకోవడానికి నేను ఒక ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మొత్తం ప్రాసెస్ లో కూడా ఇటు వ్యవస్థ కానివ్వండి, అటు కుటుంబం కానివ్వండి, ఇటు పోలీసులు కానివ్వండి, లేకపోతే జ్యుడిషియరీ కానివ్వండి, దాని పట్ల అవగాహన అనేది చాలా తక్కువగా ఉందని